కూటమి అనుకుంటున్న టైంలో దెబ్బ అవుదా? అట్లా ఉంటుంది. ఇప్పుడు మమతా బెనర్జీ ఏరియాలో తగ్గింది, కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పెరిగినాయి. అదే సరే, అది పక్కన పెడదాం. బెంగాల్ వచ్చేటప్పుడు డిఫరెంట్, అదంతా రాక్షస రాజ్యం, అది సపరేట్. కొంచెం బీజేపీ ఎదగడం కొంచెం కష్టం. బీహార్ లో ఆ లెక్కనైతే కనుక వీళ్ళకి ఎక్కువ వచ్చినాయిగా, అంటే ఒప్పుకున్నట్టేగా. తెలంగాణలో కేసీఆర్ కి శాంతం 0 వచ్చిందిగా, ఒప్పుకున్నట్టేగా అక్కడ ప్రజలు. కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఢిల్లీలో 7-7 బీజేపీ గెలిచింది, మరి ఒప్పుకున్నట్టేగా జనం. అలాగే అదే కవితకి వాళ్ళ పార్టీకి ఏమి వచ్చినాయి, అక్కడ బీజేపీకి 8 వచ్చినాయి. మరి అంటే అవినీతిని మనం పత్రికల్లో విమర్శిస్తున్నాం, ఇదంతా ఉంది, కానీ పబ్లిక్ అయితే గ్రౌండ్ లెవెల్ కరప్షన్ కి సంబంధించినటువంటిది కఠిన చర్యల మీద సమర్థిస్తున్నారుగా బేసిక్ గా. అంటే కొన్ని ప్రాంతీయ పార్టీలను సమాజ్ చేసి దాని మీద బీజేపీ పునాదులు కట్టి ఆలోచన చేస్తుంది. ఏ తప్పు చేయకపోతే ఎవడు సమాజ్ చేయడు కదా. వైసీపీ కూడా అనలిస్ట్ ఉంది. నేను అనేది తప్పు చెయ్యనోడిని ఎవడు ఏం చేయలేడు, ఏం పీకలేడు. తప్పు జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళని కేసు పెట్టారు. ఏంటది ఓపెన్ గా కనబడినటువంటిది? ముఖ్యమంత్రి ఆయనే గనుల శాఖ మంత్రి, ఆయనే పర్యావరణ శాఖ మంత్రి, ఆయన పేరుని ఆయనే గని ఫిక్స్ చేసుకున్నాడు. వాళ్ళ ఆవిడ పేరుని ఒకటి ఇచ్చేశాడు, వాళ్ళ పిఏ పేరుని ఒకటి ఇచ్చేశాడు. వాటన్నిటికీ పర్యావరణ క్లియరెన్స్ కూడా ఆయన ఇచ్చేసుకున్నాడు. చట్టబద్ధంగా అయితే చేయొచ్చు, కానీ ఎతికలా అనెతికలా అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొన్ని రోజుల నుండి బెయిల్ మీద వచ్చాడు బయటికి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి. ఎతికలా అనాలా అనెతికలా అనాలా? అది అట్లాంటి తప్పులు జరిగి ఉంటే జగన్ ఎట్ట వదిలిపెడతారు? అప్పుడు ఎప్పటిదాకా చూసి చూడనట్టు ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు అంటే ప్రభుత్వం కేంద్రంగా దర్యాప్తుకు ఆదేశించదు, ఎవరన్నా కంప్లైంట్ చేయాలి. కేజ్రీవాల్ మీద వేరే వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి జరిగింది, లేదా మమతా బెనర్జీ మేనల్లుడి మీద వేరే వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి జరిగింది. జగన్ మీద ఇప్పటిదాకా అట్లాంటి కంప్లైంట్ చేయలే ఎవరు. ఇప్పుడు ప్రభుత్వం కంప్లైంట్ చేస్తుంది. ప్రభుత్వం కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు రాదు ముందుకి? అదే కదా. కేంద్రం విడుదల చేసిన బడ్జెట్ విషయంలో ప్రస్తుతం ఇంకా కూడా లోక్సభలో గందరగోళం నడుస్తుంది. లోక్సభ రాజ్యసభలో నిన్న విజయసాయి రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్స్ కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విపక్షాలు ఏకదాటిగా వ్యతిరేకించడం, అందులో ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వరకు ప్రతిపక్ష పాత్ర